అర్జునుడు ఉన్నంత వరకు పాండవులు ఓడరని అందరూ అనుకున్నారు. కాని ఒకరోజు అర్జునుడు దూరంగా ఉన్నా యుద్ధరంగం మీద పాండవుల గర్వం చావనియని ఒక యువ వీరుడు నడిచాడు. ఆ పేరు అభిమన్యుడు. అర్జునుడి కుమారుడు, కృష్ణుడి మేనల్లుడు, ధర్మం రక్తంలో ప్రవహించిన బాలుడు. చిన్న వయసులోనే శస్త్రవిద్యలో అద్భుతం చూపించాడు. అతని బాణం గాలి కోసుకుంటే కృష్ణుడు చిరునవ్వాడు. ఈ బాలుడు ఒకరోజు చరిత్ర అవుతాడు. కురుక్షేత్రం అగ్నిలా మండుతోంది. కౌరవులు సృష్టించిన చక్రవ్యూహం. ప్రవేశమున్నా బయలుదేరు మార్గం లేదు. అర్జునుడు దూరంగా, పాండవులు అయోమయంలో. అప్పుడు ముందుకు నడిచాడు 16 ఏళ్ల వీరుడు. నాన్న నేర్పింది చక్రవ్యూహంలోకి వెళ్లే వరకు మాత్రమే అన్నాడు. బయటకు రాకపోయినా ధర్మం కోసం లోపలికి వెళ్ళగలను అని చెప్పి తన రథం మీద ఎక్కి అగ్నిలా దూసుకెళ్లాడు. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థాముడు ఎదురుగా. బాణాలు మెరుపుల్లా ఎగురుతున్నాయి. ప్రతి అడుగు ఒక పిడుగులా కౌరవ సైన్యం వణికిపోయింది. కాని యుద్ధ నియమాలు మరిచిపోయారు. 12 మంది మహారథులు ఒక బాలుడిపై దాడి చేశారు. రథం కూలింది, ధనుస్సు విరిగింది. అతను చక్రాన్ని ఎత్తి యుద్ధం కొనసాగించాడు. రక్తం కారుతున్నా ఆ ధైర్యం తగ్గలేదు. చివలి బాణం వదిలి అభిమన్యుడు ఆకాశం వైపు చూశాడు. నాన్నా, నేను నా ధర్మం చేశాను అన్నాడు. మట్టిలో పడిపోయాడు, కాని చిరునవ్వుతో. అభిమన్యుడు చనిపోయాడు, కాని ఓడిపోలేదు. అతని రక్తం పాండవుల గెలుపుకి పునాది అయ్యింది. యోధుణ్ణి చంపవచ్చు, ధర్మాన్ని కాదు. అర్జునుని కుమారుడు కాదు, యుద్ధరంగం పుట్టించిన సింహం అభిమన్యుడు. ఆ ధైర్యం, ఆ త్యాగం ఇప్పటికీ కురుక్షేత్ర గాలిలో మోగుతుంది. అభిమన్యుడు నామం కాదు, అది అమరత్వం. Like, share and subscribe!